చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్యంగా రోజా గారు మామూలు ఫ్రైడ్ బ్యాండ్ కాదు. అందులోని తెలుగుదేశం పార్టీ నుంచి ఆవిడ వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఫుల్ ఫైర్లో చంద్రబాబు నాయుడు గారిని అనాలన్నా, ఆ తర్వాత కాలానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారిని అనాలన్నా ముందు వరుసలో ఆవిడ ఉంటుంది. సరే, విధానపరంగా మాట్లాడవచ్చు, మనం ఏమీ కూడా తప్పులు చేయకపోతే మాట్లాడవచ్చు. మన దగ్గర అన్నీ పెట్టుకుని మనం పొరపాట్లు, మనం తప్పులు చేసి ఎదుటి వాళ్ళ తప్పులను మాత్రమే మేము ఎత్తి చూపిస్తాము అంటే సమాజం హర్షించదు. రోజా గారి గురించి చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా 1 year అయిపోయిన తర్వాత ఒక కొత్త వీడియో వైరల్ అవుతుంది. ఆవిడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడింది, ఈ సంవత్సరంలో ఏ పథకాలు అందించారు, ఏమందించారు, అలాంటి వాటి మీద ఎవరు మాట్లాడినా తప్పులేదు. మీరు తప్పు చేస్తున్నారు, మేము గతంలో ఈ రకంగా పాలించలేదు, మీరు అన్యాయంగా పాలిస్తున్నారు, మేము అప్పుడు బాగా చేసాం, మేము ఇప్పుడు బాగా చేయలేదు, అప్పుడు మేము ప్రజలందరికీ కూడా వెల్ఫేర్ ఇచ్చారు, ఇప్పుడు మీరు ఇవ్వట్లేదు, ఇలాంటి అంశాలు. లేకపోతే తప్పులు జరుగుతుంటాయి. ఇదిగో మీ మంత్రి తప్పు చేశాడు, మీ ఎమ్మెల్యే తప్పు చేశారు, మీ అధికారులు ఈ రకం తప్పులు చేస్తున్నారు, దాని మీద మీరు యాక్షన్లు తీసుకోండి. లేకపోతే పోలీసులు ఈ రకంగా మేము ఏమైనా కేసులు పెట్టినప్పుడు, లేకపోతే మాకు ఏమైనా ఇబ్బందులు కలిపినప్పుడు ఆ కేసులు తీసుకోవట్లేదు, లేకపోతే మాకు రక్షణ లేదు, లేకపోతే మాకు ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇలాంటి దాని మీద ఎంత డిబేట్ చేసినా, ఎంత మాట్లాడినా ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. కానీ పర్సనల్గా నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు దానికోసం వచ్చావు, నువ్వు దీనికోసం వచ్చావు, నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, ఈ రకంగా మాట్లాడితేనే ఎదటి వాళ్ళకి కాలుతుంది. ఎందుకంటే గతంలో కూడా రోజా గారు చాలాసార్లు కాలిన సందర్భం ఉంది, ఫైర్ అయిన సందర్భం ఉంది, ఆవిడ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం ఉంది. సో మళ్ళీ మరొకసారి పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా ఆవిడ రెచ్చిపోయారు. మరి ఆవిడ ఏం రెచ్చిపోయారో, ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. దీనికి వాళ్ళు ఇచ్చే రిప్లై కూడా వీర మహిళలు కానీ జనసైనికులు కానీ వాళ్ళు అసలు క్షమించరు. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అన్నానంటే, అధికారులు లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అని, అధికారం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అని, ఎమ్మెల్యే కాని పవన్ కళ్యాణ్ అని, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అని. ఒకసారి 2 సార్లు కాదు. ఆ బయట ప్లే చేయండి. ఏ విధంగా పోలీసులతో భయపెడుతున్నారు, ఏ విధంగా పోలీసులతో హెరాస్ చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. అయినా కూడా నోరు మెదపడు పవన్ కళ్యాణ్. ఏమంటే ఆయన కళ్ళకి చంద్రబాబు నాయుడు ఆయన చూపించే గ్రాఫిక్లు తప్ప మరేమీ కనిపించవు. ఎందుకంటే మీరందరూ గమనించారు, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఊగిపోతూ ఎలా మాట్లాడాడో. ఆడపిల్లలకి నేను అండగా ఉంటా, ఆడపిల్లల పైన ఎవరైనా కన్నెత్తి చూస్తే వాళ్ళకి కళ్ళు పీకేసేలాగా, ప్రాణం తీసేలాగా చట్టాలు తెస్తా అన్నాడు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం చేతగానితనం వల్ల ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది కాలేజ్ పిల్లలు, ఎంతమంది స్కూల్ పిల్లలు, ఎంతమంది గృహిణులు రేప్ కాబడి చంపబడుతుంటే ఏ రోజైనా నోరు తెరిచి మాట్లాడా పవన్ కళ్యాణ్? ఇదేనా ఈయనకి మహిళల మీద ఉండే గౌరవాన్ని నేను అడుగుతున్నాను. అలాగే ఈ రోజు సనాతన యోధుణ్ణి అని చెప్తాడు పిఠాపురం పీఠాధిపతి. మరి ఈ రోజు తిరుమలలో అన్ని జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో గోవులు ఎన్ని చనిపోయాయో మీరు చూశారు. దేవుడితో సమానమైన గోవుని కాపాడుకోవడం కూడా చేతగాని కూటమి ప్రభుత్వం ఇది. దాంట్లో ఈయన రోజుకొక డ్రెస్ వేసుకొని రోజుకొక వేషం వేసుకునే వ్యక్తి. కనీసం అన్ని గోవులు చనిపోతుంటే కూడా వచ్చి చూసి దానికి సంబంధించి ఎవరి తప్పు వాళ్ళని పనిష్ చేసి మళ్ళీ గోవులు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? మరి నువ్వేం సనాతన యోధుడివేనని ప్రశ్నిస్తున్నావు. అలాగే శ్రీకూర్మంలో తాబేళ్లు మహావిష్ణువుతో సమానం, అవి చనిపోతుంటే అక్కడికైనా వెళ్ళావా అంటే అక్కడికి వెళ్ళావు. కానీ తమిళనాడుకి వెళ్తాడు. తమిళనాడుకి వెళ్ళి నేను తమిళనాడులో పుట్టా, తమిళనాడులో పెరిగినా. ఈయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చదువుకున్నాడు, ఎవరికి కన్ఫ్యూజ్ చేసేస్తాడు. గుంటూరుకి వెళ్ళినప్పుడు ఇక్కడే పుట్టానంటాడు, ఒంగోలుకి వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు, పిఠాపురం వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు, మొన్న తమిళనాడుకు పోయి ఇక్కడే పుట్టాను, తిరుత్తని మురుగడు నా అభిమాని, దేవుడే ఈయన అభిమాని అని చెప్పుకునే స్థాయికి ఆయనకి పిచ్చి ముదిరిపోయింది. ఆయన ఒక సినిమాలో డైలాగ్ చెప్పాడు, నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్క ఉంది అని. చంద్రబాబు నాయుడు బాగా లెక్కిస్తున్నట్టున్నాడు. ఆ తిక్క ముదిరి పాకం పడుతుంది తప్ప తగ్గట్లేదు. ఈ రోజు ప్రజలకి రేషన్ ఇవ్వడానికి వెహికల్ వెళ్ళాలంటే డ్రైవర్లకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉండవు, డీజిల్కి డబ్బులు ఉండవు. కానీ ప్రజల డబ్బులతో వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లు కొనుక్కొని, హెలికాప్టర్లు కొనుక్కొని
ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన బాధ్యత ఉంది. అందరూ వీకెండ్ కి ఫ్యామిలీని చూడటానికి వెళ్తారు, సాటర్డే సండే హాలిడే అయితే. కానీ పవన్ కళ్యాణ్ వీకెండ్ కి మాత్రమే ఆంధ్రప్రదేశ్ కి వస్తాడు. అంతవరకు షూటింగ్ చేసుకుంటాడు, డబ్బింగ్ చేసుకుంటాడు, ఆయన కార్యక్రమాలు చేసుకుంటాడు. ఎందుకంటే శుక్రవారం చంద్రబాబు నాయుడు లోకేష్ హైదరాబాద్ కి వెళ్ళిపోతారు కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈయన వస్తాడు. అసలు పక్క రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉండే చంద్రబాబు నాయుడు, హైదరాబాద్ లో ఉండే పవన్ కళ్యాణ్, హైదరాబాద్ లో ఉండే లోకేష్ లకి ఈ రాష్ట్ర ప్రజల మీద అభిమానం ఉంటుందా? ఏ విధంగా పోలీసులతో ఇది ఆర్కే రోజా గారు, మాజీ మంత్రివర్యులు, ప్రముఖ సినీ హీరోయిన్. ఆవిడ మాట్లాడుతున్న మాటలు. ఒక వయసుకి విలువ ఉండదు, ఒక స్థాయికి విలువ ఉండదు. ఏమన్నంటే వాళ్ళు అన్నారు కదా, మేమంటే ఏమొచ్చింది, ఆయన అప్పుడెప్పుడు డైమండ్ రాణి అన్నారు కదా, ఇప్పుడు నేనంటే తప్పేం వచ్చింది అని వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ప్రజలు దీన్ని హర్షించట్లేదు, గుర్తించుకోవాల్సింది అది. ఇంతసేపు ఆవిడ మాట్లాడే దగ్గర 3 నిమిషాలు బయట నేను వినిపించాను. ఎవరినైనా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కానీ, ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కానీ వయసుకి విలువ ఇవ్వలేదు, ఆ స్థానానికి ఆవిడ విలువ లేదు. ఆడు ఈడే వస్తాడు పోతాడు, ఎవరో మన చుట్టాలను పిలిచినట్టు, మన ఇంట్లో వాళ్ళని పిలిచినట్టు మాట్లాడుతున్న నేపథ్యం. సో ఈ పరిణామాలు ఎటు వెళ్తున్నాయి, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఊగిపోవడం అట, ఊగిపోతూ ఉంటాడట. నెక్స్ట్ ఆడపిల్లలపై అఘాయిత్యం. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ హయాంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరగలేదు, ఎక్కడ అఘాయిత్యాలు జరగలేదు. వాళ్ళు ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూతవేటు దూరంలోనే రేపు జరిగిందంటారు. అమరావతి మహిళలను రోడ్లపై దుశ్శాసన పర్వం చేసిన సందర్భం రోజా గారు మర్చిపోయారా? సరే, ఆ రోజు మీరు చేశారని ఈరోజు అన్యాయాలు జరిగితే దాన్ని ఖండించొద్దని ఎవరో చెప్పరు. కానీ పాలసీ పరంగా జరుగుతున్న అంశాల మీద, అధికార పార్టీ చేస్తున్న తప్పుల మీద మీరు మాట్లాడకుండా ఎంతసేపు పర్సనల్ టార్గెట్లు చేసుకుంటూ ఏం మెసేజ్లు ఇద్దాం అనుకుంటున్నారు? ఆయనకి ఏమీ చేత కాదట. చేత కాకుండానే ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యాడా? 21 స్థానాలకి 21 స్థానాలు సక్సెస్ఫుల్గా గెలిచి 100% స్ట్రైక్ రేట్ సంపాదించుకున్నారా? ఆ విషయంలో అది చేత కాదలేదేమో, మరి మీకు చేతనైందేమో. మరి మీకు చేతనైంది ఏంటో. మరొకటి, పిఠాపురం పీఠాధిపతి. ఏం మాట్లాడుతున్నారు? ఏంట వెటకారం ఏంటి? ఆయన పిఠాపురం పీఠాధిపతి అంటే వీళ్ళు ఏమంటున్నారు? నువ్వు నగరి నాట్య మయూరివా అంటున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో. సరిపోయిందా? మీరు నగరి నాట్య మయూరి అయితే ఆయన పిఠాపురం పీఠాధిపతే. అనవసరంగా ఒకరిని అనడం, అనిపించుకోవడం పరిపాటిగా రాజకీయ నాయకులకి మారిపోయింది. ఇది చాలా దురదృష్టకరం, చాలా విచారకరం. మరొక అంశం ఏంటి? రోజుకో డ్రెస్సు, రోజుకో వేషం. మీరు రోజుకో డ్రెస్ వేసుకోవట్లేదండి, వారానికి ఒక డ్రెస్ వేసుకుని తిరుగుతున్నారా? వేసుకుంటారు, ఎవరికి నచ్చిందో వాళ్ళు వేసుకుంటారు. గుడికి వెళ్ళారనుకోండి చీర కట్టుకుంటారు. మొన్న మీరు కబడ్డీ ఆడినప్పుడు చీర కట్టుకోవచ్చు, లేకపోతే ఇంకొక ప్లేస్కి వెళ్ళినప్పుడు చుడీదార్లు వేసుకోవచ్చు. ఏముంది అందులోని? ఆయనకి ఏది నచ్చిందో ఆయన పాలసీ ఆయన చేస్తారు. ఆ పాలసీతో మీకేమైనా విభేదాలు ఉన్నాయా? మీకేమైనా ఇబ్బంది ఉందా? మీకేమైనా నష్టం ఉందా? మీకేమైనా కష్టం ఉందా? కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమైనాయి? సూపర్ 6 నెరవేరలేదు, దాని మీద మాట్లాడండి. లేకపోతే వేరే అంశం మాట్లాడండి. అక్కడ తప్పులు జరుగుతున్నాయి, మాట్లాడండి. లా అండ్ ఆర్డర్ గాడి తప్పుతుంది, మాట్లాడండి. మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మాట్లాడండి, పోట్లాడండి. దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు? ఇదేం పంచాయతీ? ఆయన ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఆయన ఎలా ఉన్నాడు? మన పేరు నాని గారు కూడా అలాగే అంటాడు. ఆయన ఈ డ్రెస్సుల గోలేంటి, ఆయన అందం గోలేంటి? దేని మీద మనం మాట్లాడాలి, దేని మీద మాట్లాడుతున్నాం? ఏం విమర్శించాలి, ఏం విమర్శిస్తున్నాం? నెక్స్ట్, పిచ్చి ముదిరిపోయిందట. ఆయన ఎప్పుడో తిక్క అని చెప్పి ఒక డైలాగ్ అన్నాడట, ఆ తిక్కతో పిచ్చి మిగిలిపోయిందట. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? మనకి పిచ్చి ముదిరిపోయినట్టయినా మనం ఊగిపోతాం మాట్లాడుతున్నప్పుడు. మనం డ్యాన్స్లు వేస్తున్నప్పుడు పిచ్చి ముదిరిపోయిందా? ఆటలాడుతున్నప్పుడు పిచ్చి ముదిరిపోయిందా? పిచ్చి ముదిరిపోతేనే ఇలా మాట్లాడతారా? సినిమాల్లో మీరు డైలాగులు చెప్పలేదా? మీ వేషధారణలో వైరల్ అవ్వలేదా? అవన్నీ పిచ్చి ముదిరిపోవడం అంటారా? సినిమా డైలాగులు తీసుకొచ్చి మళ్ళీ ఇందులో తోస్తారు. ఇక చంద్రబాబు లెక్కిస్తున్నాడట ఈయన తిక్కకి. ఆ లెక్కిస్తున్నాడు, నువ్వు ప్యాకేజీ స్టార్వి,
నీవు ముగ్గురు పిల్లలు ఈ మాటలు మాట్లాడితేనే చెప్పు తీసాడు. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు తీసాడు అతను, ధైర్యంగా చెప్పు. ఇప్పుడు ఒక పవర్లో ఉన్నారు, అలాగని చెప్పి మళ్ళీ చెప్పు తీయమని కాదు. ఎవరు చెప్పు తీసినా తప్పే, ఎవరు పిచ్చి పిచ్చిగా మాట్లాడినా తప్పే, ఎవరికి హెచ్చరించినా తప్పే. కానీ మన నోరు అదుపులో ఉంటే ఎదటి వాళ్ళ నోరు ఖచ్చితంగా అదుపులో ఉంటుంది. లేదు మనం బరి తెగిస్తాము, మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాము, మనం నచ్చిన చేష్టలు చేస్తాము, ఎవడో మమ్మల్ని ఏమో అనడానికి వీల్లేదు, ఎవరన్నా మేము ఊరుకోము, మాకు నోరు ఉన్నది, మేము నోరు పెట్టి పడిపోతాము అని ఎవరు ఆ రకంగా బిహేవ్ చేసినా, ఇచ్చే మెసేజ్ని ఎవరికి నచ్చినట్టు ఆయన అన్వయించుకున్నా, పర్సనల్ టార్గెట్లు చేస్తే, ముఖ్యంగా పర్సనల్ టార్గెట్లు చేస్తే ప్రజలు చూస్తూ ఉంటారు. ఎవరిని ఎవరు కించపరిచారు, ఎవరిని ఎవరు తోవ పట్టిస్తున్నారు, ఎవరు తప్పుగా ప్రవర్తిస్తున్నారు అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ డిసైడ్ చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని ముంచారు చాలామంది. ఆయన ఏం తప్పులు చేశాడో, ఏ ఒప్పులు చేశాడో తర్వాత సంగతి. కానీ ఆయన ముంచింది మాత్రం స్వచ్ఛమైన టీము, నోటి దొడతో మాట్లాడిన టీము. అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. అందుకని ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ మార్పు రాకపోతే ఎవ్వరూ కూడా మనల్ని కాపాడలేడు. 29 చాలా సమయం ఉన్నది. పాలసీల మీద మాట్లాడండి. పవన్ కళ్యాణ్ విమర్శించిందని ఎవరో చెప్పరు, చంద్రబాబు నాయుడు గారు విమర్శించిందని ఎవరో చెప్పరు. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంది, కూటమికి హామీలు ఇచ్చారు, దాని మీద మీరు పోరాడండి. పవన్ కళ్యాణ్ ఏ డ్రెస్ చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఏ డైలాగ్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ ఏ భాష మాట్లాడాడు, దీనివల్ల రోజా గారికి ఉపయోగం లేదు, రాష్ట్ర ప్రజలకి ఉపయోగం లేదు. మీ విధానం ఇది కాదు, మీరు మాట్లాడే పద్ధతి ఇది కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిలదీయండి, ప్రజల మన్నలను పొందండి, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళండి. నగరం నుంచి గెలుస్తారో లేకపోతే ఇంకో దగ్గర నుంచి, నాగారం నుంచి గెలుస్తారో మీ ఇష్టం, గెలండి, ఎవరు వద్దంటారు. కానీ ఈ రకమైన పర్సనల్ టార్గెట్లు చేసి అనవసరంగా ప్రజల్లో లేనిపోనివన్నీ కూడా క్రియేట్ చేసి వాళ్ళతో తిట్టించుకోండి, మళ్ళీ దానికి మీరేదో సమాధానం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే మాత్రం ఉంచకండి మరొకసారి.